ప్రియులారా, చాలామంది ఏమనుకుంటున్నారంటే యేసయ్య ఇప్పుడు ఎందుకు వస్తాడో, ఇంకా రాకడ ఎంతో చాలా సమయం ఉన్నది, ఇవన్నీ కరువులు వేదనలు యుద్ధాలు ఇవన్నీ జరగవలసి ఉంది కానీ అంతం రాదని ఉంది కదా అని చాలామంది అనుకుంటున్నారు. అవును, అది నిజమై ఉండొచ్చు. కానీ మధ్యలో ఒక మర్మం ఉంది. సంఘంకి దేవుడు ప్రాధాన్యత ఇస్తున్నాడు. సంఘం అంటే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయన సొంత రక్షకునిగా అంగీకరించి ఆయన యందు భయభక్తులు కలిగి ప్రేమానురాగాలతో జీవించేవారు. అలాంటి వాళ్ళు ఈ వేదనల గుండా ఈ శ్రమల గుండా వెళ్ళకూడదని ప్రభువు కోరుకుంటున్నాడు. అలాంటి ఆయన భక్తులైన వారిని ఆయన వీటి నుండి తప్పించాలని ముందుగానే కొనుక్కోబడాలని చెప్పి కోరుకుంటున్నాడు. అది ఆ సత్యాన్ని మీరు గ్రహించుకొని మీరు కూడా అందులో ఉండాలి. ఈ వేదన గుండా నేను కూడా కొనుక్కోబడితే బాగుండును కదా అని అనుకోవాలని ప్రభువు ఎదురు చూస్తున్నాడు. కనుక ఈ సత్యాన్ని గ్రహించి అలా కోరుకొని ప్రభువుని ఆహ్వానించండి. నేను ఈ పరిస్థితులు గుండా నేను వెళ్ళకూడదు ప్రభు, నన్ను తప్పించండి అని కోరుకున్న ఎడల ఆయన మనల్ని తప్పిస్తాడు. కనుక ఆ ప్రకారం చేయాలని ప్రభువు కోరుతున్నాడు. కనుక మనం అలా చేద్దాం. దేవుడి వాక్యమును దీవించును గాక. ఆమెన్.